మాట్లాడిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చెప్పు టార్గెట్ చేసిందో. ఏంటండి అసలు చిన్న ఇష్యూ జరిగింది కదా, బర్లక్క మిమ్మల్ని లైవ్ లో కొట్టడం జరిగింది ఎందుకంటే యాక్చువల్ గా చేసుకుంటాం తప్పే. కాకపోతే అక్కడ ఫస్ట్ మాట్లాడిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చేసుకుంటాం జరిగింది. ఎందుకు చేసుకుంది అసలు? ఆ వీడియో వల్ల. ఏ వీడియో? అదే వాళ్ళ నాన్నగారి వీడియో నేనే రిలీజ్ చేశాను. వాళ్ళ నాన్నకి నేనే ₹1,00,000 ఇచ్చి దగ్గరుండి వీడియో చేపించినట్టుగా అవి అనుకుంది. నేనేమన్నా మీ నాన్న నీకు చెప్పాడని అన్నా, దానికి ఆన్సర్ లేదు. తర్వాత మీ నాన్న మీడియాలోకి పిలువు, ఆపోజిట్ పెట్టి అడుగు, నేను మీ నాన్న దగ్గరకు వచ్చి వీడియో చేపించానని కూడా అన్నా. అవన్నీ వేయలేదు దాంట్లో. ఆ కట్ చేసుకున్నారు, మనం ఏం చేయలేము దానికి. కాకపోతే దీని మీద గట్టిగానే నేను నిర్ణయం తీసుకుంటున్నా. ప్రతి పాయింట్ కూడా వస్తుంది, కొన్ని రోజులు ఉపయోగపడుతుంది అంతే. అంటే అంత మందిలో మిమ్మల్ని స్టూడియోలోకి పిలిచి కొట్టడము, అసలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే తినని కొట్టడం కరెక్ట్ అయితే అలా చేశారని కొంతమంది పబ్లిక్ మిమ్మల్ని కనిపిస్తే మిమ్మల్ని కూడా కొడతా అని అంటారు. మరి దానికి ఏమంటారు? మరి ఇప్పుడు నేను పబ్లిక్ లోనే ఉన్నాగా, మరి నేనైతే తప్పు చేయలేదు కాబట్టి పబ్లిక్ లోనే తిరుగుతున్నా. సో అది ఓకే. మరి బర్రెలక్కకి ఎవరు చెప్పారంటారు మీరు చేశారు అని? ఏంటి వీడియో వెళ్ళింది, ఆ వీడియో నేను డిలీట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే, అంటే మీరు వీడియో తీయడం నిజమేనా? వాళ్ళ నాన్న వీడియో తీలా, నా వీడియో నేను ఓన్ వాయిస్ తో పెట్టి వాళ్ళ నాన్న వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడం జరిగింది. ఎందుకు అట్లా చేశారు? అది ఎప్పుడు ఎలక్షన్ ఇంకా 2 రోజులు ఉందనగా ఆల్రెడీ వాళ్ళ నాన్న వీడియోలు అందరూ పెట్టగా 15 రోజుల తర్వాత నేను పెట్టా. అదే మీరు అలా పెట్టడం అంటే ఇంతకు ముందు పెట్టిన వాళ్ళందరినీ ఏమనుకున్నా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారంట? అదే నాకు అర్థం కాల, ఎందుకు టార్గెట్ చేసిందో నాకు అర్థం కాల. సో అవి కొడతాం అన్నది చాలా మందికి కూడా నచ్చలేదు. కింద కామెంట్స్ చూసుకుంటే అందరూ కూడా పెళ్ళయిందా పెళ్ళవలేదా ఆమె చెప్పింది మీడియాలోనే. నాకు అయ్యింది అనుకో, అయినా మీకు ఎందుకు అని ఆమె ఆన్సర్ ఇచ్చింది కదా అక్కడ. మళ్ళీ అయ్యిందంటే మళ్ళీ నన్ను మళ్ళీ పిలుస్తారు ఎందుకు? అది అట్లా అంటే మీరు వాళ్ళకి భయపడుతున్నారా? నేనేం భయపడతలా, మళ్ళీ పిలుస్తారు ఎందుకు అన్న అంతే. నేను దానికి భయం అనరు దాన్ని. ఓకే, ఇప్పుడు మరి బర్రెలక్క ఎంపీగా పోటీ చేస్తుంది కదా, సో దానికోసమే ఈ వీడియో అంతా జరుగుతుంది అంటారు. అది మాత్రం పక్కా 100%. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఇన్ని రోజులకు వచ్చి ఆ వీడియో బయట పెట్టి దానికి మాట్లాడాలంటే అది కరెక్ట్ కాదు. అది నువ్వు ఓడిపోయిన తర్వాత తెల్లారే వచ్చి నువ్వు మాట్లాడితే అది కరెక్ట్ గా ఉండేది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఈ దగ్గర వచ్చినప్పుడు ఈ వీడియో బయట పెట్టి ఆ ఫామ్ చేసుకున్నది అన్నది అది. అంటే ఇప్పుడు ఆమె ఎంపీ సీట్ కోసం ఎంపీగా పోటీ చేయడం కోసం మిమ్మల్ని వాడుకున్నారు 100%. అంటే మీకు తెలుసా ఇదంతా ముందే? తెలియకుండానే వాడేసుకున్నారు నన్ను. ఓకే, స్టూడియోకి పిలిపించి అట్లా చేయడం? స్టూడియో కాదు, పిలిపిలా నన్ను. నేను వేరే అమ్మాయిని మీట్ అవుతాను, అక్కడికి వెళ్ళాను లొకేషన్ వస్తే. ఓకే, డబుల్ మీనింగ్ లో వీడియోలు చేస్తాను చూసా, ఈ మధ్య వైరల్ అయింది. ఆ అమ్మాయి ఫోన్ చేస్తే నేను వెళ్ళా అక్కడికి. ఓకే, సో ఆ అమ్మాయితో లోపల ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ అవుతుంటే బయట నుంచున్నా, ఆయన యాంకర్ బయటకు వచ్చి 10 నిమిషాలు ఇంటర్వ్యూ కావాలి, కుర్చీ తాగితే బరిలాక్కితే అన్నాడు. సరే అన్న ఇస్తాను అన్న 10 నిమిషాలు కాదు 2 గంటలు అయింది. వెయిట్ చేస్తానే ఉన్నా నేను. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ లోపల జరుగుతాను, ఆ అమ్మాయి వస్తే నేను వెళ్ళిపోయాను యాక్చువల్ గా. సో ఈ లోపలే వీళ్ళందరూ ఆవిడని పిలిపియటం చేపించడం ఇవన్నీ జరిగినాయి. ఇది మ్యాటర్.